పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ శ్రమల కాలంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకునే ముందుగా మోషే ప్రవక్త జీవితం నుండి చిన్న వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 11 మరియు 12 వచనములు. నిర్గమకాండము 17వ అధ్యాయము 11 మరియు 12 వచనములు. మోషే చేతులు ఎత్తినంతసేపు యుద్ధములో ఇశ్రాయేలీయులదే పైచేయిగా ఉండెను. మోషే చేతులు దించినప్పుడు శత్రువైన అమాలేకీయులు గెలిచరి. మోషే చేతులు బరువెక్కెను. అంతట అహరోను హూరు ఒక రాతిని తెచ్చివేసరి. మోషే దాని మీద కూర్చుండెను. అహరోను హూరు చెరి యొక్క వైపున నిలబడి మోషే చేతులను ఎత్తి పట్టుకొనిరి. ప్రొద్దుగుంకు వరకు అవి అట్లే నిలిచెను. యెహోషువ అమాలేకీయుల బలగములను తన కత్తివాదరకు బలి చేసెను. ప్రియులారా, ఈ పాస్కాయుద్ధ కాలంలో మనం విజయాన్ని పొందాలంటే, ఈ పాస్కాయుద్ధ కాలం మనకు ఫలభరితం కావాలంటే, మొదటిగా సైతానుపై ఈ శోధనలలో, ఈ పోరాటంలో మనం విజయం పొందాలి. ఎలా? మోషే జీవితం మనకు నేర్పిస్తుంది. ప్రవక్త మోషే జీవితం మనకు నేర్పిస్తుంది. ఈనాడు మీ ముందు 2 సన్నివేశాలు ఉంచుతాను ప్రియులారా. ప్రార్థన మన జీవితంలో చేయగల అద్భుతాలు మనం తెలుసుకుందాం. మొదటిది ప్రియులారా, నిర్గమకాండము 17వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్యం. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుండి విడిపించబడి దేవుని యొక్క వాగ్దానానికి వెళ్ళే ముందుగా వారు పరీక్షించబడ్డారు. జాగ్రత్తగా వినండి మాటలని. బానిసత్వం నుండి విడిపించబడ్డారు, ఇంకా వాగ్దానాన్ని పొందుకోలా. విడిపింపు దొరికింది కానీ వాగ్దానము, దీవెన అది చేరుకునే మధ్యలో పరీక్షలు గురి చేయబడ్డారు. ఏంటి? అమాలేకీయులు భయంకరమైనటువంటి జాతి. ఆ ఎడారి మార్గం గుండా వస్తుండగా భయంకరమైన జాతి, దుర్భేద్యమైన సైన్యం, ఎదుర్కోవటం అసాధ్యం మానవ శక్తితో. మోషే అన్నాడు ఈ యెహోషువతోటి, నీవు మెరికల్ లాంటి సైనికులను తీసుకొని నువ్వు వెళ్ళు. వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనంలో, రెఫీదీము దగ్గర అమాలేకీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసరి. అమాలేకీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసరి. అంతటా మోషే యెహోషువతో, ఈ మాట వినండి, మొదట ఆల్రెడీ యుద్ధం చేసిరి అని రాయబడి ఉంది. ఏదో జరుగుతుంది అక్కడ. అంతటా మోషే యెహోషువతో, నీవు తగిన వీరులను ఎన్నుకొని రేపు పొద్దుట అమాలేకీయులతో యుద్ధము చేయబొమ్ము. నేను దైవ దండమును చేతపట్టి కొమ్మకుండున నిలచెదను. మోషే యెహోషువతో, యావే సైన్యాలకి దేవుడు అధిపతిగా ఉంచినటువంటి కుర్రవాడు, యువకుడు, శక్తి కలిగినటువంటి వాడు యెహోషువని పిలిచి, నీవు తగిన వీరులను ఎన్నుకొని నువ్వు యుద్ధానికి వెళ్ళు, కొండ దిగువన యుద్ధానికి వెళ్ళు. నేను దేవుని యొక్క దండం అంటే రాజుగారి దండం అంటాం కదా, దేవుడిచ్చాడు కదా మోషేకి. ఏమనిచ్చాడు? కర్ర. ఆ దండం తీసుకొని నేను కొండపైకి వెళతాను. ప్రియులారా, యెహోషువ యుద్ధ వీరుల యొక్క చేతులలో ఉన్నటువంటి ఆయుధాల కంటే మోషే చేతులలో ఉన్నటువంటి ఆయుధం ఇంకా శక్తివంతమైనది. ఏంటది? ప్రార్థనా ఆయుధం. ఎవరి మీద? శత్రువు మీద విజయాన్ని సాధించడానికి. మన జీవితంలో ఏం జరుగుద్ది? ఆ ప్రార్థన ఆపితే ఏమైద్ది? ఒకరోజేగా అలసిపోయాలి, దేవుడు అర్థం చేసుకుంటాడు. ప్రార్థనను ఆపితే ఏమైద్ది? ఈ సన్నివేశం మనకు నేర్పిస్తుందండి.
యెహోషువ మోషే చెప్పినట్లే చేసి అమాలేకులను ఎదుర్కొనుటకు వెళ్ళాను. నిర్గమకాండం 17వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతున్నాను. మోషే, అహరోను, హూరు కొండ మీదకి వెళ్ళిరి. మోషే చేతులు ఎత్తినంతసేపు యుద్ధములో ఇశ్రాయేలీలదే పై చెయ్యిగా ఉండెను. మోషే ప్రార్థనలో చేతులు పైకెత్తినంతసేపు ఇశ్రాయేలు ప్రజలే యుద్ధంలో గెలుస్తూ ఉన్నారు. మోషే చేతులు దింపినప్పుడు మాత్రం శత్రువైన అమాలేకీయులు గెలిచిరి. ప్రియులారా, ఇక్కడ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, అమాలేకీయుల స్థానంలో సైతాన్ని ఉంచండి, ఇశ్రాయేలు స్థానంలో నన్ను, మీరెవరైతే వాక్యాన్ని వింటే నిన్నుంచుకో. ఇప్పుడు విందాం ప్రియులారా. ఏంటంటే, ప్రార్థన చేసినప్పుడు ఎవరు గెలుస్తావు? నువ్వు గెలుస్తావు. ప్రార్థన ఆపినప్పుడు మోషే చేతులు ఎత్తాడు అంటే ప్రార్థనలో ఉన్నాడు, చేతులు దించాడు అంటే ప్రార్థన నుంచి మానవుడండి. మోషే కూడా పాపం అంతటి వాడు కూడా వాగ్దాన భూమిని చూడలేదు. నేను వెళ్ళాను అక్కడికి, జాలేస్తుందండి, బాధ కలుగుతుందండి. కానీ దేవుడండి మా నుండి ఎక్కువ కోరతాడు, మమ్మల్ని ఎక్కువ సవాలు చేస్తాడు. మీరు సేఫే, ఈ మాట మనస్ఫూర్తిగా అంటున్నా. మీరు చాలా సేఫ్ సైడ్ ఉన్నారండి. మీరు ఒకవేళ చిన్న చిన్న తప్పులు చేస్తే, ఆత్మీయమైన మాటలు పిల్లరా, మీరు చిన్న చిన్న తప్పులు చేస్తే, ఏమన్నా చేస్తే పర్లేదు నా బిడ్డ తెలిసి తెలియక చేశాడు, వెంటనే క్షమిస్తాడు. కానీ మోషే, దేవునికి సేవకుడైన మోషే, మన కళ్ళకి చిన్న మాటలుగానే కనబడతాయి, చిన్న తప్పులుగానే కనబడతాయి. 2 సార్లేగా కొట్టింది నేలని, ఒకసారిగా తిట్టింది ఇశ్రాయేలు ప్రజలని, కోప్పడ్డది. వీళ్ళని నేను ఏమైనా కన్నానా ఏంటి ఇట్లాంటి అన్నాడండి మోషే. పొరపడ్డాడు మనిషి. ఆయన కూడా ప్రియులరా ఆ చిన్న వాటికే చూడండి దేవుడు కఠినంగా ఉంటాడు బోధకులతోటి. మీకు కనబడే ఏంటంటే, ఫాదర్ గారిని అందరూ బాగున్నారు అందరూ. ఇంకా మీకు చెప్తున్నాను పిల్లారా ఏంటంటే, మేమింకా ఎంత ఎక్కువగా వాక్య పరిచర్యలో ఉంటే, గురువులు ఎవరైతే ఈ బాధ్యత దేవుడు వారికి ఇస్తారు, ఎక్కువగా ప్రజలకి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారో, వారి మీద సాతాను శోధన ఇంకా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి నేను చాలా సందర్భాల్లో అంటాను, నా కోసం ప్రార్థన చేయండి. మీరు నాకు ఇవ్వగలిగేది ప్రార్థన, మీరు నాకు ఇచ్చేట శక్తి ప్రార్థన. కాసినంత ఆర్థిక సహాయం చేసి మా పని అయిపోయింది అనుకోమాకండి. నాకు కావలసింది ఆత్మీయ ప్రార్థన శక్తి. మీ ఉపవాస ప్రార్థన నన్ను గుర్తుంచుకోండి. సాతానుడికి ఎటువంటి అధికారం గురువులందరి మీద, సందర్భంగా గురువుల మీద ఎటువంటి అధికారం లేకుండా చూడమని దేవుని వేడుకుందాం. మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు మనం గెలుస్తాం, నేను గెలుస్తా ప్రార్థన చేసినంతసేపు. మోషే చేతులు బరువెక్కెను. అంతటా అహరోను హూరు ఒక రాతిని తెచ్చివేసిరి, మోషే దాని మీద కూర్చుండెను. ఇక్కడ ప్రియులారా సంఘ ప్రార్థన యొక్క ప్రాధాన్యత గుర్తు తెస్తుంది. ఒంటరి ప్రార్థన కావాలి మనకి, ఏకాంత ప్రార్థన కావాలి మనకి, ఏకాంత ధ్యానం మనకి కావాలి. దీనికి తోడుగా మనకి బిడ్డలారా సంఘ ప్రార్థన మనకి కావాలి. ఏ ఆదివారం గుడికి బాపోతే ఏమైంది, నేను ఒంటరిగా ప్రార్థన చేసుకుంటాగా. అక్కడెక్కడో కూటాలు పెడుతున్నారట, అక్కడికి వెళ్ళి పాల్గొనకపోతే ఏమైంది, నేను ఒంటరిగా ప్రార్థన చేసుకుంటాగా. మోషే ఒంటరిగా ప్రార్థన చేసుకోవచ్చు కదా. బిడా గుర్తుపెట్టుకో, ప్రియమైన దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో, సంఘ ప్రార్థన మనకి ఎక్కడ లేని శక్తినిస్తుంది. పాటలు పాడటమే కావచ్చు, దేవుని నామాన్ని పాటల రూపంలో స్తుతించటమే కావచ్చు, వాక్యాన్ని వింటమే కావచ్చు, అందరితో కలిసి. అక్కడ తెలియనటువంటి 1000 మంది బిడ్డలు, 10,000 మంది బిడ్డలు కలిసి, బిడ్డలారా మనందరం కలిసి ప్రార్థన చేస్తుంటే సాతానుకి శక్తి ఎక్కడ ఉంటుంది? అక్కడ ప్రియమైన యూట్యూబ్ కుటుంబమా, మనందరం కలిసి ప్రార్థన చేసుకోవాలి.
ముగింపు ప్రార్థన నేను అంటాను కదా, ప్రియ దేవా ఈ యూట్యూబ్ కుటుంబాన్ని దీవించండి అయ్యా. మనంతా ఏకశక్తిగా ఉన్నప్పుడు, ఐక్యతగా ఉన్నప్పుడు అదొక తెలియనటువంటి శక్తి ప్రియులారా, ఆత్మీయ బలం ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రభు అంటారు కదా, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తారు, ఏక మనసుతో ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను. ప్రియులారా, ప్రారంభానికి వద్దాం. అయ్యా మాకు శోధనలు వస్తున్నాయి, సాతానుడు శోధిస్తున్నాడు, ఎలా గెలిచేది మోషే నేర్పిస్తున్నాడో. ఇక్కడ చేతులు ఎత్తి ఉంచటం అంటే ప్రార్థన చేయటం. నువ్వు ప్రార్థన చేసినంతసేపు సాతానుడు నిన్నేం చేయలేడు. ప్రార్థనని కొసిరయ్య మాకు ఉదారంగా ఉండు. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీకు కొలవబడుతుంది. మొదటిగా సైతాను యుద్ధములో, సైతాను శోధనలలో నువ్వు విజయాన్ని పొందటానికి దేవుడిచ్చినట్టు ఆయుధం ప్రార్థన ఆయుధం. ఆ ప్రార్థన ఆయుధం నువ్వు ఎంత ఎక్కువగా వాడితే మోషే జీవితం నేర్పిస్తుంది, విజయం మనదే. ప్రభువు నాకు తోడుండగా నా విరోధి ఎవడు, పౌలు గారు పలుకుతాడు. ఏంటి ప్రభువు నాకు తోడుగా ఉండటం అంటే? యేసయ్య చెప్పలా? యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, ఎవడు నా యందు ఉండునో నేను ఎవని యందును ఉండునో వాడు అధికముగా ఫలిస్తాడు. ఎలా అనగా, నేను లేక మీరు ఏమీ చేయజాలరు. ప్రియబిడా, ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కాయిత కాలంలో ఆయన లేకుండా మనం ఏమి చేయలేం. ఆయన మనతో ఎలా ఉంటాడు? నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీతో ఉంటాడు, వాక్యాన్ని చదివినప్పుడు నీతో ఉంటాడు. ప్రియులారా, ఇక్కడ ప్రార్థన అంటే అన్నీ ఇందులో సమ్మిళితమై ఉన్నాయి. జపమాలను జపించినప్పుడు, దివ్యబలి పూజలో పాల్గొన్నప్పుడు, దివ్యబలి పూజకు మించినటువంటి శక్తివంతమైన ప్రార్థన ఈ ప్రపంచంలో మరొకటి లేదు. కారణం ఏమిటి అంటే అది స్వయంగా యేసుక్రీస్తు యొక్క బలి, శిలువ బలి. ఏ బలి ద్వారానైతే ఆయన రక్షించాడో ఆ బలియాగం, దానికి మించినటువంటి శక్తివంతమైన ప్రార్థన మరొకటి లేదు. ప్రియదేవుని బిడ్డ, మోషే మనకు నేర్పిస్తున్నాడు. సాతాను తంత్రోపాయాల మీద, సాతాను అనే శత్రువు మీద మన విజయాన్ని సాధించాలంటే ఒకే ఒక మార్గం, ప్రార్థన ఆయుధం. మోషే చేతులు పైకి ఎత్తి కొండ మీద ప్రార్థన చేసినప్పుడు కింద దిగువన ఇశ్రాయేలు సైన్యాలు యుద్ధములో గెలిచాయి. సాయంత్రం వరకు కూడా, అంటే పూర్తిగా ఎప్పటి వరకు? యెహోషువ అమాలేకీయుల బలగమును తన కత్తి వాదరకు బలి చేశాను. నీవు కూడా ఈ శ్రమల కాలములో బిడా సైతాను యొక్క శోధనని ప్రార్థన అనే కత్తి వాదరికి బలి చేయాలి. ప్రార్థన అనే కత్తి వాదరికి బలి చేయాలి నువ్వు కూడా. 14వ వచనంలో ఒక మాట చెప్తాడు. నిర్గమకాండము 17వ అధ్యాయం 14వ వచనం, అప్పుడు యావే, దేవుడైన యావే, ఈ యుద్ధము చిరస్మరణీయముగా ఉండుటకే గ్రంథమని రాసి ఉంచుము, నేను అమాలేకి అడపడక కానరాకుండా చేయుదునని యెహోషువతో చెప్పుము. అంతటా మోషే ఒక పూజాపీఠము నిర్మించను, దానికి యావే నా ధ్వజము అని పేరు పెట్టెను. యావే ధ్వజమును చేతబట్టుడు, యుగ యుగముల ద్వాకా యావే అమాలేకులతో యుద్ధము చేయును. ధ్వజం అంటే ఏంటి? ఆయన జెండా పాడతాం కదా, జయరాజు జేసు జెండ క్రింద సేవకు వస్తిమి. మనందరం సైనికులం. ఈ శ్రమల కాలంలో మనం ఒక సైనికులుగా మనం ఉండాలి. ప్రార్థన అనే ఆయుధంతో మనం ముందుకు వెళ్ళాలి. మోషే మనకు నేర్పించేది ఏంటంటే, సైతాను అనేటువంటి శత్రువు మీద మనం పోరాడుతున్నప్పుడు శోధనల విషయంలో, ముఖ్యంగా బిడ్డలారా, శోధన విషయంలో ఈరోజు కూడా నేను ఒక 10 నిమిషాల సమయం దొరికితే తపస్సు కాల ధ్యానాలలో నిన్న మొన్న పెట్టినట్టు వాక్య పరిచర్యలో మెసేజ్లను చదువుతున్నాను. ఇంపార్టెంట్ మెసేజెస్ ఎవరైనా ఉన్నారేమో అని చదువుతుంటే ప్రియులారా, ఆ మెసేజెస్లో 2-3 మెసేజ్లు చాలా దీర్ఘంగా, చాలా పొడుగ్గా, ఫాదర్ నా శోధనలు జయించడానికి ప్రార్థన చేయండి, కలిసి ప్రార్థన చేద్దాం బిడ్డలారా, నేను మేము మరవను, మీకోసం ప్రార్థన చేస్తున్నాను.
రెండవ ఉదాహరణ ప్రియులారా, మోషే జీవితం నుండి చక్కటి ఉదాహరణ ఏమిటి అంటే, నువ్వు ప్రార్థనలో ఉంటే దేవుడు నీ కుటుంబాన్ని వెలుగుగా మారుస్తాడు. ఆమేన్. నువ్వు ప్రార్థనలో ఉంటే నీ జీవితాన్ని వెలుగుగా మారుస్తాడు. ఆమేన్. ఈ మాటను విశ్వసించుదాం ప్రియులారా. నా సొంత మాటలు కాదు, బైబిల్ ఆధారంగా మాట్లాడుతున్నా. మోషే ఎక్కడికి వెళ్ళాడు? కొండ మీదకి వెళ్ళాడు. 40 దినాల పాటు అతనికి ముఖాముఖిగా దేవునితో, ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో ఉండడం. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో ఉండడం. ఏం జరిగింది? కొండ దిగి వస్తున్నాడు, దేవుని సన్నిధి నుండి వస్తున్నాడు ప్రజల దగ్గరకి. దేవుని సన్నిధి 40 రోజులు ఉన్న తర్వాత దేవుని సన్నిధి నుండి ఇశ్రాయేలు జనాంగము దగ్గరికి వస్తున్నాడు. వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 34వ అధ్యాయము 29వ వచనము. మోషే శాసనముల గల 2 పలకలను గైకొని సీనాయి కొండ మీద నుండి దిగివచ్చుచున్నప్పుడు యావేతో మాటలాడి వచ్చుట వలన, యావేతో సమయాన్ని గడిపి వచ్చుట వలన అతని ముఖము ప్రకాశించుచుండెను, వెలుగుతుండెను. అయితే ఆశ్చర్యం ఏంటంటే, కానీ దానిని మోషే కూడా గుర్తింపలేదు. వినండి పిల్లరా, అహరోను ఇశ్రాయేలు ప్రజలు మోషే వైపు చూడగా అతని ముఖము మిలమిల మెరయుచుండెను. కనుక వారు అతన్ని సమీపించుటకు భయపడిరి. ఎంత ఆత్మీయ బలం చేకూరేటువంటి మాటలండి. మోషే కొండ మీద నుంచి వస్తున్నాడు. 40 దినాల పాటు దేవుని సన్నిధిలో గడిపారు. ప్రార్థన, దేవుని సన్నిధిలో ఉండటం, ప్రార్థన, దేవునితో మాట్లాడటం, ప్రార్థన, దేవునితో జోగాడి ఉండటం. ప్రియులారా, మోషే 40 దినాల పాటు ముఖాముఖిగా ప్రార్థన చేసుకుని వచ్చాడు. వస్తుండగా, కొండ దిగుతుండగా మోషే ముఖం ప్రకాశించుచుండెను. కానీ వాక్యం ఏమని చెప్తుందంటే, కానీ మోషే దానిని గుర్తింపలేదు. అతడు కూడా గుర్తింపలా. ప్రియ దేవుని బిడ్డ, నీవు ప్రార్థనలో గడపగలిగితే నీకు తెలియకుండానే నీ బ్రతుకు మారిపోతుంది, నీ జీవితం వెలిగిపోతుంది, నీ కుటుంబం వెలిగిపోతుంది. ఇది నమ్మో. కొన్నిసార్లు నువ్వు కూడా గుర్తించావు, నీకు తెలియకుండానే నీ జీవితంలో అద్భుతాలు అలా జరిగిపోతూ ఉంటాయి. ప్రార్థనలో నువ్వు ఉండగలిగితే, దేవునితో నువ్వు ఉండగలిగితే, నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, దేవుడు చేయాల్సింది ఇక చూసుకుంటాడు. ఆయన దేవుడు చేయాల్సింది ఆయన చూసుకుంటాడు. ఆ తరువాత ముఖ్యమైన మాట, అహరోను ఇశ్రాయేలు ప్రజలు మోషే వైపు చూడగా అతని ముఖము మెల్లమెల్ల మెరియుచుండెను. కనుక వారు అతనిని సమీపించుటకు భయపడిరి. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు సైతాను నీ దగ్గరికి రావటానికి కూడా భయపడాలి. ప్రార్థనలో ఉన్న శక్తి అది, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సాన్నిధ్యంలో ఉన్న శక్తి అది. మోషే ప్రజల దగ్గరకు వస్తే భయపడి దగ్గరికి రావటానికి కూడా భయపడ్డారు. సాతానుడు ఇంకా ఎంత ఎక్కువగా భయపడతారు ప్రార్థనలో ఉన్నటువంటి వారితో దగ్గరికి రావటానికి. ఆత్మ పరిశీలన చేసుకో బిడ్డ, ఆత్మీయంగా బలపడు, దృఢపడటానికి ప్రయత్నం వచ్చాయి. ప్రార్థనను విడిచిపెట్ట మాకు. పునీతులు ఎలాగా శక్తిని పొందుకున్నారు? ప్రార్థన. దేవుడు అంటాడు మలాకీ గ్రంథంలో, నువ్వు నన్ను పరీక్షించి చూసుకో, నా దగ్గరకు వచ్చి సబ్బాతు దినాన్ని పాటించి నన్ను పరీక్షించి చూసుకో, నేను నీకు దీవెనలు ఇస్తాను, నేను నీకు ఆశీర్వాదాలు ఇస్తాను. 2 కార్యాలు మీ ముందుంచాను బిడ్డలారా. ప్రార్థన, ఈ శ్రమల కాలం 2 మనకి ముఖ్యమే. ఒకటి, మోషే దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపి రావటం వలన తన జీవితం వెలిగింది, ఆత్మీయ జీవితం వెలిగింది. నీ ఆత్మీయ జీవితం బలపడుతుంది. నువ్వు ఆత్మీయంగా బలవంతురాలు అవుతావు, బలవంతుడు అవుతావు. ఇది భోజనం వల్ల వచ్చేది కాదు. రెండవది, సైతాను మీద విజయాన్ని పొందుతావు, అమాలేకుల మీద విజయాన్ని పొందినట్లుగా. ప్రియులారా, నీవు నేను కూడా మోషే ఎందుకు వెలిగిపోయాడు, అలా మనం ఎందుకు వెలగకూడదు? ఎందుకు వెలిగాడంటే, వినండి,
దేవుడు వెలుగు. దేవుడు వెలుగు. యోహాను సువార్త 8వ అధ్యాయం, లోకములకు వెలుగును నేనే అన్నాడు కదా. ఆయన వెలుగు. యోహాను గారు రాసిన లేఖలో యోహాను గారు అంటారు పిల్లరా, ఆయన వెలుగు, ఆయన యందు ఎట్టి చీకటియు ఉండజాలదు. కాబట్టి ఆయన వెలుగు మోషే మీద పడ్డది. ఈయన కూడా వెలగటం ప్రారంభించాడు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో ఒక గొప్ప మాట ఉంటుంది పిల్లారా. 48వ వచనంలో, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 48వ వచనంలో, పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణంగా ఉండాలి. పరలోకమందున్న మీ తండ్రి పరిశుద్ధుడైనట్లే మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఇది సాధ్యం? ప్రార్థన ద్వారా సాధ్యం. ప్రార్థన ద్వారా సాధ్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ శ్రమల కాలంలో నువ్వు ప్రార్థనలో ఉండు, దేవుడు నీ కార్యాన్ని చూస్తాడు. నా కోసం ప్రార్థన చేయండి. మిమ్మల్ని మరవను. నా దివ్యబలి పూజలో, నా వ్యక్తిగత ప్రార్థనలో మీ కొరకే ప్రార్థన చేస్తున్నాను. ఈ శ్రమల కాలం అంతా కూడా నడిచి కలిసి ప్రయాణం చేద్దాం. కలిసి ప్రార్థనలో ప్రయాణం చేద్దాం. కలిసి యేసయ్యతో ప్రయాణం చేద్దాం. దేవుడు మనకు తోడుండగా మనకి విరోధి ఎవరు బిడ్డలారా? ప్రార్థనలో దేవునితో మనం తోడుందాం. దేవుడు మనతో తోడు ఉంటాడు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసు రాజా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి మహా గొప్ప వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఈ ఆత్మీయ సందేశాన్ని మీకు స్తోత్రాలు తండ్రి. మీకు వందనాలు ప్రభువా. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ప్రార్థన ఏ విధముగా చేయాలి, ప్రార్థనలో ఉంటే ఏంటి మాకు కలిగే మేలు, ప్రార్థన ఎంత శక్తివంతమైనటువంటిది, సాతానుపై పోరాడటానికి ప్రార్థన ఏ విధంగా మాకు సహాయం చేస్తుంది అనే గొప్ప సత్యాలు మాకు నేర్పించారు, మాకు గుర్తు చేశారు నాయన. మీకు స్తోత్రాలు, వందనాలు. ఓ యేసు రాజా, నీ పాదాలను పట్టి అడుగుతున్నాం. ఈ శ్రమల కాలంలో నువ్వు ఏ విధంగా 40 దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశావో మేము కూడా అదేవిధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేస్తుండగా నాయన, నీ బిడ్డలందరినీ నీకు సమర్పిస్తున్నాను తండ్రి. నీ బిడ్డలందరూ నీకు అర్పిస్తున్నాను. నీ పాదాల సన్నిధిలో ఉంచి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డపై ప్రభువా నీ హస్తాన్ని చాచి ఉంచండి. నీ పరిశుద్ధ హస్తాన్ని కారి పరిశుద్ధ రక్తాన్ని ప్రభువా నీ బిడ్డల మీద కార్చండి ప్రభువా. సాతానునికి ప్రభువా ఎటువంటి అధికారం కూడా నీ బిడ్డల మీద లేకుండా కాపాడండి నాయన. నీకు ఆజ్ఞను జారీ చేయండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను మరవకుండా ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ గాయపడిన హస్తాలతో వారిని స్వస్థపరచండి నాయన. దీక్షను తీసుకున్నటువంటి వారు, దీక్షను తీసుకోకుండా ఈ 40 దినాలు పవిత్రంగా జీవించాలని ఉపవాసాలు ఉంచేటువంటి వారు, ఈ 40 దినాలు కూడా పవిత్రంగా ఉన్న ఆశగుణ ప్రాణంతో ఉన్నట్టు ప్రతి బిడ్డను ప్రభువా నీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఏ బిడ్డను విడవకయ్యా, ఏ ఒక్క గొర్రెను కూడా విడవకండి నాయన. శక్తితో, బలముతో, ఆత్మతో నింపండి నా తండ్రి. శోధనలకు ఎవరైతే గురి అవుతున్నారో, నా వల్ల కాదు అనుకుంటున్నారో వారికి తెలియజేయండి యేసయ్యా, బిడ్డ నేను నీకు తోడుగా ఉన్నా, నీ శక్తికి మించిన నేను శోధించిన బిడ్డ, తెలియజేయండి ప్రభువా. వారికి కావాల్సినటువంటి ఆత్మ నిగ్రహాన్ని, దీర్ఘశాంతాన్ని, ఆ పట్టుదలని, ఆ ఓరిమిని ప్రార్థనలో వారికి దయచేయండి ప్రభువా. ఆత్మయందును సత్యమందును వారు ప్రార్థించులాగున వారికి శక్తినివ్వండి తండ్రి. వారికి బలాన్ని ఇవ్వండి నాయన. పరీక్షల కాలంలో ఉన్నాం ప్రభు. ఎంతోమంది బిడ్డలు నాయన పరీక్షలు రాస్తున్నారు నాయన. వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మంచి జ్ఞానంతో నింపండి నాయన. మంచి తెలివితో, జ్ఞాపక శక్తితో నింపండి తండ్రి. నాయన ఇదిగో ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో ఈ యొక్క వీడియో క్రింద వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. వారందరి ఉద్దేశాల కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ బిడ్డలందరినీ, ఈ యూట్యూబ్ కుటుంబాన్ని ప్రభు మీరు దీవించమని, ఆశీర్వదించండి. మేమందరం కూడా ప్రభువ లోకాశల వైపు చూడకుండా ఆత్మీయంగా బలపడటానికి ఈ సందేశాలను స్వీకరించి మరొక 10 మందికి ప్రభువ ఈ గొప్ప సందేశాలను, ఈ ఆత్మీయ సందేశాలను పంపించడానికి కావాల్సిన మంచి మనసును మాకు దయచేయమని ప్రభువ, ఈ పరిచర్య, ఈ భారముతో కూడిన పరిచర్యని ముందుకు నడపడానికి ఆర్థికంగా తోడ్పడుతున్న నీ బిడ్డలందరికీ 30 అంతలుగా 60 100 దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక చిన్న
సమాచారం. యూట్యూబ్లో ఉన్నటువంటి మర్మం ఏంటంటే మనం ఏం చేయనక్కర్లా, ఒక చిన్న లైక్ చేస్తే చాలు. ఎక్కువ మంది లైక్ చేస్తే అది ఎక్కువ మందికి కనబడుతుంది. ఎందుకు ఫాదర్ అలా చేయటం? ఇటువంటి ఆత్మీయ సందేశాలు ఎంత ఎక్కువ మంది చూస్తే అంత మంచిది. అదొక్కటేనండి. ఇంత శ్రమ తీసుకొని సిద్ధపడి వాక్యాన్ని దీన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇది వృధాగా పోకూడదు. ఆశ్చర్యం ఏంటంటే ఈ యూట్యూబ్లో ప్రియులారా ఈ సందేశాలని 70% 80% చూస్తున్నారు. చాలా లాంగ్గా చూస్తున్నారండి, విడవకుండా చూస్తున్నారు ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత. కానీ ఇది ఎక్కువ మందికి రీచ్ కావటానికి 2 కార్యాలు మనం చేయాల్సింది. వెంటనే వీడియో రాగానే ఒక లైక్ చేయటం, ఒక చిన్న మెసేజ్ పెట్టడం. అది మీరు చేసేటువంటి సేవ దేవునికి. ఇది సహృదయంతో స్వీకరిస్తారని కోరుతూ దేవుడు దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.